నల్గొండ జిల్లా తిరుమలగిరిలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. పోలీసులు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వ్యక్తులపై వివరాలు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవలే భూ సర్వే పైలట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరిలో అధికారులు సర్వే చేశారు. అయితే తాజాగా అదే తిరుమలగిరిలో నకిలీ పాస్ పుస్తకాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో నిందితుడు ఒక్కడేనా లేక ముఠాగా ఏర్పడి ఈ తతంగం నడుపుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూస్తున్నాం నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్ చేశారు మీరు. ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఏ విధంగా, అంటే ఒక ముఠానా ఇది, లేకపోతే ఒక సింగిల్ వ్యక్తే ఇలా చేయగలుగుతున్నాడా? అసలు పాస్ పుస్తకాన్ని పోలినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా తీసుకురాగలుగుతున్న పరిస్థితి ఉంది. బిందు నల్గొండ జిల్లాలో ఫేక్ పాస్ పుస్తకాల ఉదంతం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లా నాగర్జార్ పరిధిలో ఉన్నటువంటి తిరుమలగిరి సాగర్ మండలంలో ఉన్నటువంటి నేతాపురంలో కూడా ఈ ఫేక్ పాస్ పుస్తకాలు సృష్టించి అమాయకుల నుంచి డబ్బులు, అంటే 3.5 లక్షలకు ఎకరం చొప్పున అమ్మిస్తామని చెప్పేసి కూడా నమ్మించి డబ్బులు తీసుకుంటున్నటువంటి ఉదంతం సాక్షికి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే గడిచిన 2 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రసారం చేసినటువంటి నేపథ్యంలోనే బాధితులంతా సాక్షి టీవీ వద్దకి వచ్చి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమలగిరికి సంబంధించినటువంటి ప్రసాద్ నాయక్ అనే ఒక వ్యక్తి మిర్యాలగూడలో ఉంటూ కూడా కొంతమందికి తక్కువ ధరకి భూమి ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మనం 2 రోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర మెడికల్ షాప్ నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర 35,000 రూపాయలు ఫోన్ పే కొట్టించుకున్నటువంటి వ్యవహారం మనం ప్రసారం చేస్తాం. తాజాగా మహమూద్ అలీ, సయ్యద్ మహమూద్ అలీ సనాబ్ బాబు ఇతను మిర్యాలగూడ సంబంధించినటువంటి వ్యక్తి. ఆ మిర్యాలగూడ టౌన్ లో సాక్షి మెడికల్ హాల్ పేరుతో ఒక మెడికల్ హాల్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ప్రసాద్ అక్కడికి వెళ్లి మెడిసిన్స్ కొనుగోలు చేస్తున్నట్టు నటించి అతనితోటి స్నేహం చేసి తమ మండలంలో నేతాపురంలో తక్కువ భూమి వస్తుంది, మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం, ఎకరం 3.5 లక్షలు అని చెప్పేసి నమ్మినటువంటి బాబు అతనికి దాదాపు 4 లక్షల రూపాయలు ముట్ట చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒక నకిలీ పాస్ పుస్తకాన్ని అంటగట్టినటువంటి పరిస్థితి ఉంది. T2830140595 ఇది పాస్బుక్ నెంబరు. అర్థం ఏదైతే మనము వాస్తవంగా ఎక్కడైతే వాస్తవంగా ఉన్నటువంటి పాస్బుక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పాస్బుక్ ని ప్రింట్ చేసి తన చేతిలో పెట్టినటువంటి నేపథ్యంలోనే బాధితుడు నేతాపురం వెళ్లి సర్వే నెంబర్, ఎక్కడైతే ఆయనకి ఇచ్చినటువంటి సర్వే నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే 62/E4 సర్వే నెంబర్ లో 16 ఎకరాల 2 గుంటల భూమి, ఆ తర్వాత 62/3లో 5.32 ఎకరాల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నేతాపురంకి వెళ్లి వాకప్ చేసినటువంటి క్రమంలో అసలు ఆ సర్వే నెంబర్ లేదు, ఆ సర్వే నెంబర్ లో అసలు భూమి లేదని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే బాధితుడు కంగుదిని ప్రసాద్ కు ఫోన్ చేస్తే ప్రసాద్ ఎంత కూడా స్పందించకపోవడంతో మిర్యాలగూడలో ఉంటున్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ప్రసాద్ ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి నిలదీసినటువంటి క్రమంలోనే డబ్బులు తిరిగిస్తాను, అది కొంత టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది, అందుకనే సర్వే నెంబర్ ఆన్లైన్ లో కనిపించలేదని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2-3 నెలలుగా ఇంటి చుట్టూ తిరిగినా కూడా డబ్బులు రాకపోవడం, ఇటు పాస్బుక్ ఇస్తానా పాస్బుక్ ఇవ్వకపోవడం, చూపిస్తానా భూమి చూపించకపోవడంతో బాధితుడు మోసపోయినట్టు గ్రహించి కూడా పోలీసులను ఆశ్రయించే ప్రయత్నం చేస్తే మరొకసారి ప్రసాద్ కూడా డబ్బులు తిరిగిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కేసు పెట్టలేదు. అయితే సాక్షి టీవీ 2 రోజుల క్రితం ఈ పాస్ పుస్తకాల వ్యవహారంపై వార్తా కథనాలు ప్రసారం చేసినటువంటి నేపథ్యంలోనే మహమూద్ అలీ సాక్షి టీవీ ప్రతినిధుల్ని సంప్రదించి తమకు న్యాయం చేయాలి, బాధితులు భారీ సంఖ్యలో ఉన్నారు. దాదాపు అశోక్, చూస్తున్నాం తిరుమలగిరిలో ప్రస్తుతం నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం పైన సాక్షి టీవీ కథనం ప్రసారం చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఆరా తీసే దిశగా వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ అశోక్.